సార్ 50 ఇయర్స్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు మన సినిమా హీరోలకి పేరుకు ముందు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట్లా అంటూ ఉంటారు. అలాగే ఎన్టీఆర్ గారు కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు అంటారు. అలాగే నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ వేసేవాళ్ళు టైటిల్స్లో. ఇవి ఎట్లా వచ్చినాయి అసలు? ఇవి ఎట్లా వచ్చినాయి అంటే ఎట్లా తీసుకొచ్చారు అని చెప్పాలండి. ఎందుకంటే నిజానికి మన తారలకి ఇలాంటి బిరుదులు అవి పెట్టుకోవాలనే ఆలోచన మొదటి నుంచి లేదు. మన పాత సినిమాలు చూస్తే మల్లీశ్వరి ఎన్టీఆర్ గారు నటించిన, భానుమతి ఎన్టీఆర్ నటించిన మల్లీశ్వరి అవన్నీ టైటిల్స్ చూస్తే అసలు ఇప్పుడు టైటిల్లో విడిగా ఒక పేరు వేస్తారు. అవును. కానీ ఆ రోజుల్లో అందరి పేర్లు ఒక టైటిల్ కార్డులో ఉండేది. అంటే వాళ్ళకి ఏమిటంటే అందరూ సమానమైన దృష్టితో అది స్టార్ట్ అయింది. తర్వాత ఏమైందంటే వాళ్ళని పొగడాలి, హీరోల్ని పొగిడి వాళ్ళని మన గుడ్ బుక్స్లో పెట్టుకుంటే దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశమో ఏమిటో తెలియదు. కానీ అట్లాగా విడిగా వేయడం, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా బిరుదు లాంటివి ఇస్తే మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉంటుంది కదండి. ఒక టైటిల్ ఇస్తే అంటే టైటిల్ ఇవ్వడం అనేది మనకి ఆ పూర్వకాలము రాజుల కాలంలో ఇట్లాగా రాజుగారు వస్తుంటే ఆయన గురించి రకరకాలుగా మెచ్చుకుంటూ ప్రశంసలు అవన్నీ పలుకుతూ ఉంటే బహుపరాక్ అంటుంటే వీళ్ళు వస్తుండేవాడు. ఆయనకే చాలా సంతోషం, రాజా మార్తాండ అని అంటుంటే వాడు చాలా పొంగిపోతూ ఉండేవాడు. సో అలాగా మన హీరోల్ని కూడా ఏదైనా అంటే పొంగిపోతారనే ఉద్దేశం ఎవరికో వచ్చి దాంతో నట సమ్రాట్ అనాలి. కానీ అది కూడా తప్పు. మళ్ళీ నట సామ్రాట్ అని అది ఎవరో ఒక ఆయన క్లెయిమ్ చేశాడు, నేనే బిరుదు ఇచ్చింది అని చెప్పి. బహుశా తుర్లపాటి కుటుంబరావు గారు అనుకుంటాను ఆయన. అంటే ఏంటంటే ఇది ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేశారు. వెంటనే నాగేశ్వరరావు గారికి అలా నట సమ్రాట్ ఉంటే మరి ఎన్టీఆర్ గారికి ఉండాలి కదా. అప్పుడు నటరత్న ఒక్కటే అయితే సరిపోతుందా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. విశ్వవిఖ్యాత అంటే ప్రపంచం మొత్తానికి తెలియాలి, పక్క రాష్ట్రంలో వాళ్ళకే తెలియదు. అంటే మనం ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే వాళ్ళని సంతోషించవచ్చు. విశ్వవిఖ్యాత అంటే ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ తెలుసు అని అన్నాడంటే ఆయనకు ఆనందంగానే ఉంటుంది. కానీ వినేవాడికి చూసేవాడికి కొంచెం ఇదిగా ఉంటుంది, ఏంట్రా మరీ ఇంత అతిశయోక్తిగా ఉంది అని. అట్లాగా వాళ్ళని చెప్పు ఉండాలి. ఎందుకు ఈ బిరుదులన్నీ? ఇప్పుడు దిలీప్ కుమార్ ఉన్నాడు, ఎప్పటి కాలం అద్భుతంగా నటిస్తాడు, ఆయనకే లేదు. ఇప్పటి వాళ్ళు కూడా చూడండి, అమీర్ ఖాన్ కానీ లేకపోతే అమితాబ్ బచ్చన్, వీళ్ళెవరూ అలాంటి బిరుదులు వాడుకోరు. అయితే ఇది ఈ ట్రెండ్ ఒకసారి స్టార్ట్ అయితే ఇదేమిటంటే అంటువ్యాధిలాగా మిగతా హీరోలు వాళ్ళకు ఉంది కాబట్టి నాకు ఏమీ లేకపోతే వీళ్ళు ట్రై చేస్తారు ఒకటి పెడదాము అని చెప్పి. ఒకసారి నాకు బాగా నవ్వొచ్చింది ఏంటంటే మోహన్ బాబు గారు అడిగారు, ఏంటి గురు నాకు కలెక్షన్ కింగ్ అని టైటిల్ ఇస్తూ ఉంటున్నారు, బాగుంటుందా అని అడిగారు ఆయన అమాయకంగా. అంటే ఏంటంటే నేను అన్నాను, మీరు నటులు కలెక్షన్కి దీనికి సంబంధం ఏమిటి? మీరు కలెక్షన్ కింగ్ అంటే మీరు నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయిపోవాలి, అది ఎలా అవుతుంది? అది అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. అయినా కూడా వాళ్ళు ఇవేమీ ఆలోచించరు. ఆయన హీరో గారిని మెప్పించి అలాగా పెడితే అది ఆయనకి సంతోషంగా ఉంటుంది. ఎవరిచ్చారు ఈ బిరుదు అంటే పలానా సంస్థలో పలానా వ్యక్తి ఆనందిస్తాడు, అది వాళ్ళకి అనమాట. ఇది చాలా స్మాల్ ప్లెజర్స్, కానీ చూసేవాళ్ళకి కొంచెం ఆర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ధోరణి మలయాళం వాళ్ళకి లేదు, వాళ్ళకి ఇవన్నీ అనవసరం అనుకుంటారు. మోహన్ లాల్ అంటే మోహన్ లాల్, తర్వాత ఆ పాతకాలం ప్రేమ్ నజీర్ ఆ కాలం నుంచి కూడా వాళ్ళకి అవేమీ లేవు, మన వాళ్ళకే వచ్చింది. అది తమిళ్లో ఉంది. ఎంజీఆర్ గారికి మక్కళ తిలకం అంటారు, శివాజీ గణేశన్ గారికి నటిగారి తిలకం. ఇది ఇలాగే వస్తుంది. అంటే అది అలాగా సావిత్రి గారికి నటిగయ్యారు తిలకం, నటీమణుల్లో తిలకం. ఇట్లాగా వాళ్ళు ఏంటంటే తెలుగులో ముందు స్టార్ట్ అయిందా, తమిళ్లో స్టార్ట్ అయిందా? తెలుగులోనే ముందు స్టార్ట్ అయిందండి. తెలుగులో స్టార్ట్ అయ్యి తర్వాత అలాగే వ్యాపించింది. కన్నడంకి వెళ్ళిందా? కన్నడంలో కూడా వెళ్ళింది. ఒక రాజ్ కుమార్ గారికి అంత స్టేటస్, ఎందుకంటే ఆయన ఏదో గంధర్వ నట గంధర్వ ఏదో అంటారు, కన్నడ కంఠీరవ అలాగా. అట్లాగా అంటే వాళ్ళగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి. వీళ్ళు పెడుతుంటే సరే వాళ్ళు ఏదో ముచ్చట పడుతున్నారు, మనం ఎందుకు కాదనాలి అనే పద్ధతిలో అంగీకరిస్తారు. ఆ తర్వాత టైటిల్స్లో అలా వేయడం అలవాటు అయిపోద్ది, అది ఒక సంప్రదాయంలాగా అయిపోతుంది. ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మణుడు జంజమేర అంటారండి, అందరికీ తెలిసిన వాళ్ళకి ఇవి అవసరమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.
అవసరం లేదు అసలు. ఎవరైనా కూడా ముందు బిరుదులతో మాట్లాడరు కదా. ఎన్టీఆర్ అని అంటారు, ఎన్టీఆర్ అంటారు, ఏఎన్ఆర్ అంటారు, పూర్తి పేర్లు కూడా అనరు. కృష్ణ గారికి సూపర్ స్టార్ కృష్ణ అంటారు కానీ హీరో కృష్ణ అంటారు అందరూ. ఏంటో మరి, ఎందుకంటే హీరో వేషాలు వేశాడు కాబట్టి, అంటే ఏదో ఒకటి తగిలించాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు హీరో ఎన్టీఆర్ అనరు, హీరో నాగేశ్వర ఏఎన్ఆర్ అనరు, హీరో కృష్ణ అంటారు. అదే ఇంతకుముందు ఆ టైటిల్స్లో ఒక జోక్ కూడా ఒకసారి హీరో వేశారు. అంటే పలానా ఒకే హీరో నటించు అని వేస్తారు ముందు. అక్కినేని నాగేశ్వరరావు నటించు ప్రేమ్ నగర్ అని అలా వేశారు అనుకోండి, అంటే పోస్టర్స్లో వాటిలో. అంటే ఆయనే నటించాడా, మిగతా వాళ్ళు ఎవరు నటించలేదా? ఇట్లాగా జోకులు వస్తాయి. ఇది వాళ్ళకి ఏమిటంటే ఏదో ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు, అది ఇట్లాగా వస్తుంటుంది అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.